ఓం శాంతి. ఈరోజు మురళి 17/1/2025. మధురమైన పిల్లలారా, మీరు భారతదేశానికి అతి విలువైన సేవకులు. మీరు మీ తనువు మనస్సు ధనాలతో శ్రీమతం పైన దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి. బాబా ఏమంటున్నారు? భారతదేశానికి మనము అతి విలువైన సేవకులం. మనము మన తనుమనుధనాలతో శ్రీమతం పైన దీన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నాం. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు చేసే సత్యమైన అలౌకిక సేవ ఏమి? జవాబు: అంటే సేవ అనేక రకాలుగా చేస్తున్నారు కదా. ప్రపంచంలో అన్నదానం చేసేది సేవ అనుకుంటున్నారు, వరద బాధితులకు వస్త్రాలను ఇచ్చేది సేవ అనుకుంటున్నారు. రకరకాల సేవలు ఉన్నాయి కదా. అయితే మీరు చేసే ఆత్మిక సేవ ఏమిటి? సత్యమైన అలౌకికమైన సేవ ఏది? జవాబు: పిల్లలైన మీరు గుప్తరీతిగా శ్రీమత అనుసారంగా పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. ఇదే భారతదేశం యొక్క సత్యమైన అలౌకిక సేవ. బాబా ద్వారా శ్రీమతం తీసుకొని శ్రీమతం అనుసారంగా పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నాం. ఇదే ఆత్మిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమతం ఆధారంగా అందరినీ రావణ్ణి జైలు నుండి విడిపిస్తున్నారు. దీనికోసం మీరు పావనంగా తయారై ఇతరులని కూడా పావనంగా తయారు చేస్తారు. పాట: నయనహీనులకు దారి చూపించండి ప్రభు. నయనహీనులంటే కండ్లు లేని వాళ్ళు అని. ఏ కండ్లు లేని వాళ్ళు? ఈ స్థూలమైన నేత్రాలు లేని వాళ్లకు దారి చూపించండి అని కాదు. అజ్ఞాన అంధకారం అనే చీకట్లో ఉన్న లేదా జ్ఞానం అనే నేత్రము లేనటువంటి అజ్ఞాన అంధులకు చేతి కర్రగా లేదా చేయూతనివ్వండి అని పాట. ఓం శాంతి. ఓ ప్రభు ఈశ్వర, బాబా అంటున్నారు, ఓ ప్రభు అని ఈశ్వర అని మనం పిలుస్తూ వచ్చినాం. పరమాత్మ అని అనడంలో, తండ్రి అని అనడంలో ఎంతో తేడా ఉంది. ఓ ఈశ్వర, ఓ ప్రభు అనడంలో ఎంత గౌరవం ఉంది. మళ్ళీ వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రి అన్న పదం చాలా సాధారణమైనది. తండ్రులైతే ఎంతోమంది ఉన్నారు. ప్రార్థనలో కూడా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని అంటారు. తండ్రి అని ఎందుకన్నారు? నిజానికి అతను పరంపిత పరమాత్మనే కదా. పరమాత్మ అనే అక్షరం చాలా ఉన్నతమైనది. ఓ ప్రభు, నయనహీనునకు దారి చూపించండి అని పిలుస్తారు. బాబా, మాకు ముక్తి జీవన్ముక్తులకు దారి చూపించండి అని ఆత్మలు అంటారు.